V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేవెళ్ల పార్లమెంట్లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్. స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్న ఈవీఎంలు. లింగాపూర్ 30వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న కందుల సంధ్యారాణి. రామగుండంలో వచ్చేది బీజేపీ అని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని ధీమా. మహబూబాబాద్ జిల్లాలో ఓటు వేసిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర ప్రముఖులు. ప్రభుత్వ పాఠశాలలో గల 229వ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ స్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈవీఎం మిషన్లను చేవెళ్ల పార్లమెంట్ పోలింగ్ బూతుల నుండి పోలింగ్ అధికారులకు చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి రెవెన్యూ పరిధిలో గల బండారి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో అధికారులకు ఈవీఎం బ్యాంకుల్లో అప్పగించారు. బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఏ మరియు బి బ్లాక్లలో ఏర్పాటు చేసి అందులో స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసి ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూమ్లలో కట్టదిట్టమైన భద్రత చర్యల మధ్య భద్రపరిచారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎం మిషన్లను తెరవనున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల సెగ్మెంట్ కు సంబంధించిన ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల సెగ్మెంట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, ఎన్నికలు ప్రశాంతంగా ముంచాయని తెలిపారు. అలాగే పార్లమెంట్ స్థాయి 7 నియోజకవర్గాల ఈవీఎం మిషన్లు కాలేజీలలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదేంటి ఏం మనిషి అబ్బా, డోంట్ లీవ్ హిమ్, తీసుకోమని. సార్ సెక్టర్ ఆఫీసర్ గారు రండి. డోంట్ లీవ్ హిమ్ అంటే ఎలాంటి తప్పులు చేయకండి. అలాగే నాకు సెక్టర్ ఉన్నాయా? అదేంటి ఏం మనిషి అబ్బా, డోంట్ లీవ్ హిమ్, తీసుకోమని. సార్ సెక్టర్ ఆఫీసర్ గారు రండి. డోంట్ లీవ్ హిమ్ అంటే ఎలాంటి తప్పులు చేయకండి. అలాగే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 547 పోలింగ్ కేంద్రాల నుండి ఎన్నికల అధికారులు, సిబ్బంది ఈవీఎంలను సిరిసిల్ల, వేములవాడలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లలో అప్పగించారు. ఆయా ఈవీఎంలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సిరిసిల్ల ఏఆర్ఓ పూజారి గౌతమి, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ ఏఆర్ఓ రాజేశ్వర్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతం. కలెక్టర్ అనురాగ్ జయంతి పక్కా ప్రణాళికతో ఎన్నికల నిర్వహణకు సిరిసిల్ల, వేములవాడ ఏఆర్ఓలు పూజారి గౌతమి, రాజేశ్వర్ ఎన్నికల ఏర్పాట్లు చేయించారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి సెక్టార్స్ ఆఫీసర్స్, పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్స్ ఎన్నికల సందర్భంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలపై పలుమారు కలెక్టర్ శిక్షణ ఇప్పించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్సీ ఎస్టీ బృందాలు, ఎంసీఎంసీ కేంద్ర ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షించారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అంతర్గం మండలం స్వగ్రామం అయిన లింగాపూర్ 36వ బూత్లో కందుల సంధ్యారాణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి బూత్ సందర్శించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నెలల ముందు మార్పు కోరుకున్న ప్రజలే విసుగు చెంది ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, మందు 1000 రూపాయల డబ్బులు పంచినా కాంగ్రెస్ ని మరోసారి నమ్మే పరిస్థితిలో ప్రజలు కనిపించట్లేదని, తెలంగాణలో రామగుండంలో వచ్చేది బీజేపీ అని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని కందుల సంధ్యారాణి ధీమా వ్యక్తం చేశారు. బూత్ లెవెల్లో పార్టీని ప్రతిష్టం చేసి మోడీ చేసిన అభివృద్ధి పనులు మేనిఫెస్టోను గడప గడపకు తీసుకువెళ్లి ఇంతటి స్పందనకి కారకమైన బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, సహకరించిన బూత్ ఏజెంట్లకు, సమన్వయం చేసిన మండల అధ్యక్షులకు, ఇన్ఛార్జీలకు, ముఖ్యంగా కార్యకర్తలకు ప్రత్యేకమైన శుభాభివందనములు తెలుపుతున్నామని వారు అన్నారు. బయటికి వెళ్ళి వస్తున్నా, ఇంటికే వస్తున్నా. मोदी सरकार, मोदी सरकार, अबकी बार 400 बार, अबकी बार 400 बार, नरेंद्र मोदी नायकत्व, वर्धिल्लाली, कमलम गुर्तुके, मन ओटु, जय बीजेपी, जय बीजेपी, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत माता की जय. ఇవాళ జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. ఇవి దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలంతా ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు. దాదాపుగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారి గెలుపు ఖాయమైతా ఉన్నది. కాబట్టి ఇందుకోసం అహర్నిశలు కూడా శ్రమించిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ప్రజలంతా కూడా ముందుకొచ్చి ఈ ఓటింగ్లో అందరూ కూడా పాల్గొనాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతా की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. माता की जय, भारत माता की जय. कमलम गुर्तुके, गुर्तुके, कमलम गुर्तुके, जय श्री राम, जय श्री राम, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, नरेंद्र मोदी गारी नायकत्व, माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम, कमलम गुर्तुके, कमलम गुर्तुके, గుర్తుకే
మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకుల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 17కి 17 పార్లమెంటు స్థానాలకు గెలుస్తామని బలరాం నాయక్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ సిపిఎం, టీడీపీ, సిపిఐ, ఎమ్మెల్యే, న్యూ డెమోక్రసీ పార్టీలు 7 నియోజకవర్గాలతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీడియాకు కూడా చాలా బాగా సహకరించారని అన్నారు. ఈయన వెంట మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్య మురళీ నాయక్, మహబూబాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉమా మురళీ నాయక్, నాయకులు తదితరులు ఉన్నారు. నియోజకవర్గాల్లో ఎలక్షన్ అయింది. ఆ ఎలక్షన్ భాగంగా కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీలో ఉన్నారు. మొత్తం భారతదేశంలో 90 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్ అయింది. అందులో మన స్టేట్లో కూడా 17 నియోజకవర్గాలు మన స్టేట్లో అయినాయి. కాబట్టి దాదాపుగా మాకు కూడా 17కు 17 గ్యారంటీగా మాకు సీట్లు గెలుస్తాయని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మా 7 నియోజకవర్గాలలో నాకు ఎమ్మెల్యేలు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం అందరూ కూడా సహకరించారు. దానితోని పాటు మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా నాకు సహకరించారు. మా 7 ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలైన అందరూ కూడా సహకారంతోనే మేము ముందుకు వెళ్ళవలసి వచ్చింది. ఇక రిజల్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాం. మేము గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ నేను భావిస్తున్నా. అధిక మెజార్టీతోనే గెలుస్తానని నేను భావిస్తున్నా. పోలింగ్ బూత్ లో భాగంగా ప్రజలందరూ భారీ సంఖ్యలో పోలింగ్ బూత్లు ఎదురుగా పొద్దున 6 గంటల నుండి పలు మార్లు తీరు ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఊళ్ళూరుతున్న ప్రజలందరూ ఈసారి ఎక్కడెక్కడో వివిధ గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఓట్లు వేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి మన కేంద్ర మాజీ మంత్రి వర్యులు పొరిక బలరాం నాయక్ గారి విజయం తథ్యం. వారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తున్నందుకు, అలాగే ప్రజలందరూ గత నెల రోజుల నుంచి వివిధ గ్రామాలలో, వివిధ మండలాల్లో అహర్నిశలు కృషి చేసి మన బలరాం నాయక్ గారి గెలుపు కొరకు వారు పాటుపడినందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మండల పార్టీ నాయకులు, అలాగే మన గ్రామ పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, అలాగే గ్రామ నాయకులు అందరూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈసారి ఓటింగ్ సరళి కొంచెం తగ్గిముఖం పట్టినా కూడా పోయినసారి 80% ఓట్లు పడ్డాయి, 80% ఓట్లు నమోదైనా ఈసారి ఇప్పటికే 65% పోలింగ్ అవుతూ ఉంది. ఈ ఓటింగ్లో భాగంగా కొంచెం మెజారిటీ 1000-2000 పోయినసారి కంటే తగ్గినా కూడా 50,000 పైచిలుకు మెజార్టీతో మహబూబాద్ నియోజకవర్గ ప్రజలు బలరాం నాయక్ గారి చేతి గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించబోతూ ఉన్నారు. అదే భారత రాజ్యాంగం రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటును చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాం. ఇదే ఓటు హక్కును రద్దు చేద్దామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఊళ్ళూరుతూ ఉంది. ఏ రకంగానైతే పాకిస్తాన్లో, అదేవిధంగా మన అమెరికా రాజ్యాల్లో ఓటింగ్ సరళి ఏ రకంగా ఉందో అదే విధంగా ఎలక్షన్ల ప్రక్రియను అదే విధంగా వాళ్ళు నిర్వర్తించాలని ఇక్కడ మోడీ ఊళ్ళెడతా ఉన్నారు. ఈసారి కనుక మోడీకి 400 పైచిలకు ఓట్లు కనుక సీట్లు కనుక వారికి వస్తే మొత్తం భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇక్కడ మనకు ఓటు హక్కు లేకుండా చేసే విధంగా వారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అలాగే మైనారిటీ సోదరులందరూ వాళ్ళందరికీ వ్యతిరేకంగా, వారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మహబూబాబాద్ పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో గల 229వ పోలింగ్ బూతుల్లో
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ పట్టణంలోని 238వ పోలింగ్ బూత్లో సిట్టింగ్ ఎంపీ కవిత కుటుంబ సభ్యులతో కలిసి భారాస అభ్యర్థి మలోత్తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 234వ పోలింగ్ బూత్లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు దంపతులు, 236 పోలింగ్ బూత్లో మాజీ ఎమ్మెల్యే భనోజ్ శంకర్ నాయక్ దంపతులు, ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో గల 20 మంది ట్రాన్స్జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముందు రండి సార్, కొంచెం ముందు రండి సార్. ఇక్కడ చూడాలి. కొంచెం ముందుకు పోదామా? ఫోటో చూపెట్టండి. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. వీరందరూ కూడా స్వచ్ఛందంగా కూడా అందరూ కూడా ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు, ఏజెన్సీ 6 గంటల వరకు, ఏజెన్సీ ప్రాంతాలలో అయితే 4 గంటల వరకే ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నా. భగవంతుని దయ వల్ల వాతావరణం కూడా చాలా మంచిగా అనుకరించింది, చాలా చల్లగా ఉంది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మీ ఆడబిడ్డగా, మీ మాలతికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే వాస్తవంగా అంటే అనుకున్న దానికంటే కూడా పొద్దున ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండడం వల్ల పోలింగ్ అన్ని బూత్ కేంద్రాల్లో కూడా విపరీతమైన జనం చాలా అంటే స్వచ్ఛందంగా చాలా బాగా కనబడతా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి బాగా విపరీత ఎండలు, రాత్రి వర్షం పడడం వల్ల కావచ్చు, ప్రజలందరూ అయితే ఆల్రెడీ బూత్లో క్యూ లైన్లో ఉన్నారు అందరూ. జరుగుతున్న పోలింగ్లో ఈరోజు మహిబాదులోని కంకరబోర్డు కేంద్రంలో నేను మా శ్రీమతి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఎన్నికల అధికారులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వాతావరణం కూడా మంచిగా చల్లబడింది. ప్రజలందరూ కూడా పొద్దున్నే వచ్చి ఓట్లు వినియోగించుకోవడం, తర్వాత ఈ ఎన్నికలు కూడా చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో జనరల్గా కొంత పర్సంటేజీ అసెంబ్లీతో పోలిస్తే తగ్గుతున్నది. కానీ దేశాన్ని నిర్దేశించే అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భాగస్వామ్యం కావడం అనేది చాలా ముఖ్యం. తప్పనిసరిగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అన్ని రకాల సదుపాయాలు కూడా పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. శాంతియుతంగా చక్కగా జరుగుతున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సాఫీగా ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారులందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఓటర్ మహాశయులు అందరూ కూడా ఏ రకమైన ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా తమకు తాముగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. మన దగ్గర కొమరం భీం జైనూర్ మండల కేంద్రంలో ముస్లింలు ఒడ్డెర వాళ్లపై దాడిని బీజేపీ నాయకులు ఖండించారు. దాడికి గురైన వారిని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొట్లక్క విజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత గొడవకు మతానికి అంటగడుతూ ముస్లింలు దాదాపు 500 మందితో ఒడ్డెరగూడాలలో దాడులు చేయడం అమానుషమన్నారు. దీనిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దాడి జరిగిన స్థలాన్ని సందర్శించారు. భారతీయ జనతా పార్టీ ఉంటుందని ధైర్యం చెప్పారు. దాడులు చేసిన వారిని క్షమించేదే లేదన్నారు. ఆయనతో వెంట బీజేపీ జిల్లా మండలాల నాయకులు తదితరులు ఉన్నారు. ఎవరు తీసుకొచ్చిండు, మొత్తం దొరికిపోతుంది.
ముసలి చచ్చిపోతే లోపల ఉడకరాదు ఏం రాదు చచ్చిపోతే అంత అయిపోయినాక వచ్చినాక ఏం చేస్తున్నారు సర్పంచ్ ఏమైంది మొత్తం ఐకమత్యం ఉండలేగా. చేనూరు మండలం ఒడ్డెలగూడలో జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలా మేము చూస్తుంటే రాగా అసలు భారతదేశం రాజ్యాంగం ఉన్నదా లేకపోతే రాజుల పరిపాలన అనే విధంగా దాదాపు 500 మంది ముస్లిం సోదరులు ఇలా రాళ్లు దుడ్లు పడుకొని రావడం ఒడ్డెలగూడలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, ఒడ్డెరాయని ఎవరైనా తప్పు చేసి ఉంటే దానికి చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉన్నది, ప్రతి ఒక్కటి ఉన్నది. వాళ్ళని ఆ చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించేటట్టు చేయాలి. కానీ ఈరోజు దౌర్జన్యంగా ఒక 500 మంది ముస్లిమ్స్ ఒక హిందువులైనటువంటి ఒంటరి జాతి మీద దాడి చేయడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి చెప్తున్నాం, ఇలా ఓకే, ఒక ముస్లిం అయినా ఒక హిందూ అయినా ఎవరు ఒకరు కాని విషయాలని రెచ్చగొట్టడానికి చూస్తారు. కానీ ఇలా చూస్తున్నాం మేము ముస్లిం మతస్థుల పెద్దలకు అందరికీ కూడా విన్నపం చేస్తున్నా, ఎవరో చిన్నపిల్లడు ఏదో లొలి చేసిండని చెప్పి మీరు సంజయించాలి తప్ప మీరు కూడా వాళ్ళకు మద్దతుగా రోడ్ల 500 మందిని తీసుకురావడం ఇది మీ మతానికే మచ్చ పడే విధంగా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఆలోచించాలి. ఇలా చెప్తున్నాం, ఇలా భారతీయ జనతా పార్టీలో సెక్యులరిజం ఎక్కడ ఉన్నది, కాంగ్రెస్లో ఉన్నదని చెప్తున్నారు. ఈ పరిపాలన మీదే కదా, కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది కదా. ఇలా కాంగ్రెస్ పరిపాలన మద్దతత్వం ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఎందుకు విద్వేషాలను మీరు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు అనేది కూడా మేము అడుగుతున్నాం. ఇలా వాస్తవంగా చెప్తున్నాం, ఇలా దీని మీద చాలా సీరియస్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. దీన్ని తప్పకుండా తెలియజేస్తున్నాం. ఏ హిందూ మేము ముస్లింస్లను వ్యతిరేకిస్తలేము, కానీ ఏ ఒక్క హిందూ మీద కూడా అగడాలు ఏమైనా చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోమని కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పైనుంచి మమ్మల్ని ఆదేశించి ఏం జరిగింది ఒకసారి అక్కడ పోయి పరిస్థితులు మీరు పరిశీలించాలని చెప్పారు. తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ పరామర్శిస్తారు. ఎవరైతే పోలీస్ సిబ్బంది కూడా నేను తెలియజేస్తున్నా, మీరు ఇలా పోలీస్ సిబ్బంది ఉండి కూడా రాళ్లు దుడ్లు పట్టుకొని రాగా చూస్తుండటం అనేది పోలీసులకు కూడా తగ్గదనేది నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోలీసు ముంగట ఖచ్చితంగా ఎంత అయినా చట్టానికి లోబడి పనిచేయాలి, కానీ రౌడీజం లెక్కల గూండీజం లెక్కల మనము హత్యలు పట్టుకొని రావడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేవెళ్ల పార్లమెంట్ లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల పోలింగ్, స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్న ఈవీఎంలు. లింగాపూర్ 30వ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న కందుల సంధ్యారాణి. రామగుండంలో వచ్చేది బీజేపీ అని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని ధీమా. మహబూబాద్ జిల్లాలో ఓటు వేసిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర ప్రముఖులు. ప్రభుత్వ పాఠశాలలో గల 229వ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.